అధ్యాయము 31వ వచనం నుండి 37వ వచనం వరకు దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆయన మరలా తూర్పు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపొలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రమునొద్దకు వచ్చును. అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకని ఆయన యొద్దకు తోడుకుని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకొనిరి. సమూహములలో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకుని పోయి వాని చెవులలో తన వ్రేలు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. అంతటా వాని చెవులు తెరబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. అప్పుడు ఆయన ఇది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దాన్ని ప్రసిద్ధి చేయుచు ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు, చెవిటివారు వినినట్లుగాను మోగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరితముగా ఆశ్చర్యపడేరి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, ఈ చదివిన వాక్య భాగంలో మనకు కనబడుతున్నటువంటి సందర్భం ఏంటనంటే యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి అద్భుతం మనకి ఇక్కడ కనబడతా ఉంది. యేసు ప్రభువారి యొక్క జీవితం చూస్తే ఆయన పుట్టకముందే అద్భుతాలు జరిగినాయి, ఆయన పుట్టిన తర్వాత అద్భుతాలు జరిగినాయి. ప్రియమైన బిడ్డలారా, ఆయన జీవించిన కాలంలో అద్భుతాలు జరిగినాయి, ఆయన మరణించినప్పుడు అద్భుతాలు జరిగినాయి. ఇంకా చెప్పాలంటే ఆయన మరణించి తిరిగి లేచి సజీవుడిగా ఉన్న ఈ క్షణం వరకు ఇక ముందు కూడా అద్భుతాలు అనేవి జరగబోతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య జీవితమే మహా అద్భుతమైనటువంటి జీవితం. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ కూడా ప్రియమైన బిడ్డలారా చదివిన వాక్య భాగంలో ఒక అద్భుతాన్ని ఆయన చేసినట్టుగా మనకు కనబడుతూ ఉంది. ఆయన పుట్టక ముందు జరిగినటువంటి అద్భుతం ఏంటి అని అంటే ప్రియమైన బిడ్డలారా, ఆయన గర్భంలో ధరింపబడ్డాడు తల్లి గర్భంలో. అయితే జరిగిన అద్భుతం ఏంటంటే మీరు లూకాసు వార్త 1వ అధ్యాయం 41వ వచనం చదివితే అక్కడ ఒక సందర్భం కనబడుతుంది. లూకాసు వార్త 1వ అధ్యాయం 41వ వచనంలో ఏంటి అని అంటే ఎలిజబెత్ గారు గర్భం ధరించారన్న విషయము మరియకు తెలిసి ఆ యొక్క బంధువురాలు అవుతుంది కదా ఎలిజబెత్ గారు, వృద్ధాప్యంలో గర్భాన్ని దేవుడు ఇచ్చాడని సంతోషంతో మరియమ్మ ఎలిజబెత్ను పలకరించడానికి వెళ్ళినప్పుడు శుభవచనాలు చెప్తాది. ఎలిజబెత్ మరియా ఎలిజబెత్ను చూసి వందనాలు చెప్పగానే యేసయ్య ఏమో మరియ గర్భంలో ఉన్నారు, యోహాను గారేమో ఎక్కడ ఉన్నారు, ఎలిజబెత్ గర్భంలో ఉన్నారు. యేసయ్య నువ్వు అప్పుడే మరియ గారు పరిశుద్ధాత్మ ద్వారా కన్సీవ్ అయ్యావు అనే వార్త వినబడింది. అప్పటికి ఎలిజబెత్ గారికి 6వ నెల. ఎప్పుడైతే యేసయ్య తల్లి గర్భంలో ఉన్న వందనాలు చెప్తున్నారో ప్రియమైన బిడ్డలారా, ఆ తల్లి ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువు ఏం చేశాడంట, వందనాలు అనే మాట వినగానే గర్భంలో ఉన్న శిశువు గంతులు వేశాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, అద్భుతము ఆయన గర్భంలో ఉండగానే అద్భుతాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అంటే యేసయ్య జీవితం అంతా కూడా అద్భుతాలే ప్రియమైన బిడ్డలారా. ఇప్పటికీ కూడా అద్భుతాలు అనేవి జరుగుతూ ఉన్నాయి ప్రియమైన బిడ్డలారా. అయితే ఇక్కడ ఆ వ్యక్తిని తీసుకుని వచ్చాడు. చదివిన వాక్య భాగంలో ఆ వ్యక్తి యేసయ్య దగ్గరకు తీసుకుని వచ్చాడు. ఈ వ్యక్తి ఎలా ఉన్నాడండి? ఆయన దగ్గర తీసుకుని వచ్చినప్పుడు ఆయన చెవిడివాడు, అలాగే నత్తి అనేటువంటి బలహీనత కలిగినటువంటి ఈ వ్యక్తి యేసు ప్రభు యొద్దకు తీసుకుని రాగానే జరిగినటువంటి సందర్భం ద్వారా దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఆయన చేసిన పని ఎప్పుడైతే ఆ వ్యక్తి యేసయ్య దగ్గరకు తీసుకుని రాబడ్డాడో 33వ వచనం చూడండి. సమూహములలో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకుని పోయి వాని చెవులలో తన వ్రేళ్ళు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టెను అని వాక్యము తెలియజేస్తూ ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఈ వ్యక్తిని యేసయ్య ఏం చేశాడు, ఏకాంతముగా ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. ఏకాంతమునకు ఆయన తీసుకుని వెళ్ళినట్టుగా మనకు అక్కడ కనబడతా ఉంది. అనగా ఒంటరి అయినటువంటి స్థలము. అక్కడ ఉన్నటువంటి వారందరూ సమూహంలో నుంచి యేసు ప్రభు వారు ఈ వ్యక్తిని ఎక్కడికి తీసుకెళ్ళాడు, ఒంటరి స్థలానికి. సమూహములో నుంచి ఆయన వేరుపరిచాడు. ఏకాంత స్థలము, ఒంటరి స్థలంలోనికి ఆయన తీసుకుని వెళ్ళినట్టుగా మనకు అక్కడ వాక్యము కనబడతా ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఏకాంత స్థలము, ఎవరు లేనటువంటి స్థలము దగ్గరకు
దగ్గరకు యేసయ్య ఆ యొక్క వ్యక్తిని తీసుకుని వెళ్ళినట్లుగా మనకు కనబడతా ఉంది. ఎప్పుడైతే ఆ వ్యక్తి ఒంటరి అయినటువంటి స్థలము దగ్గరకు తీసుకుని వెళ్ళబడి ఉన్నాడు, అతని జీవితంలో అద్భుతం అనేది ప్రారంభమైంది, అద్భుత కార్యము అనేది ప్రారంభమైంది. ప్రియమైన బిడ్డ, దేవుని యొక్క బలమైనటువంటి పరిశుద్ధాత్మ కార్యములు కావచ్చు, దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో కనబడాలి అని అంటే ప్రియమైన బిడ్డలారా, ఏకాంత జీవితం అనేది మనము గడపాలి. ఏకాంత అనుభవము అనగా ఒంటరి అనుభవం. ఆ ఒంటరి అనుభవం ఎవరితో తెలుసా? దేవునితోటి మనము గడపాలని ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యొక్క వ్యక్తి కూడా బలహీనత కలిగినటువంటి ఆ వ్యక్తి సమూహంలో నుండి ఎవరితో వెళ్ళాడు? ఒంటరిగా యేసు ప్రభు వారితోటి ఒంటరిగా వెళ్ళినట్టు మనకు కనబడతా ఉంది. నా జీవితాల్లో కూడా దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో జరగాలి, కార్యాలు మనలో కలగాలి అంటే ప్రియమైన బిడ్డ, మనము కూడా యేసు ప్రభువారితోటి ఏకాంత జీవితం మనము గడపాలి, ఒంటరి జీవితాన్ని మనము కలపాలి, దేవునితోటి సహవాసం మనం కలిగి ఉండాలి. ఆ ఒంటరి జీవితమే ప్రార్థన జీవితం. ప్రియమైన దేవుని స్తోత్రం కలుగును గాక. మనము ప్రియమైన దేవునితోటి ఏకాంతముగా మనం వ్యక్తిగతంగా దేవునితోటి గడపాలని దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా మనతోటి మాట్లాడుతున్నాడు. సమూహంలో నుంచి బయటకు తీసుకుని వచ్చాడు. నీవు కూడా సమాజముగా ప్రతి ఆదివారం కావచ్చు, ప్రతి ఉపవాస కూడిలో కావచ్చు, సమాజంతో కలిసి దేవుని ఆరాధన చేయడం మంచిదే. అంతకన్నా ప్రాముఖ్యతగా నువ్వు సమాజంలో కూడుకొని ప్రార్థించుట కంటే ముందుగా నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవునితోటి ఒంటరిగా గడిపే అనుభవం నీవు ప్రతి దినము నీవు గడపాలి. ప్రియమైన బిడ్డలారా, ప్రతి దినము నీవు ఒంటరిగా దేవునితో సహవాసం చేసే అనుభవం నీవు కలిగి ఉన్నట్లయితే ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ కార్యాలు నీలో జరుగుతాయి. అతను ఎప్పుడైతే ఒంటరిగా వచ్చాడో, ఒంటరిగా దేవుని యొద్దకు రాబడ్డాడో, సమూహంలో నుంచి ఒంటరిగా వచ్చాడో, తన జీవితంలో అద్భుత కార్యాలు ప్రారంభమయ్యాయి. దీన్ని బట్టి చెప్తున్నాడు, మన జీవితాల్లో కూడా ఆత్మీయమైన మేళ్ళు, ఆత్మీయ బలమైన కార్యాలు మన జీవితాల్లో జరగాలంటే ఒంటరి సహవాసము, దేవునితోటి మనము ఒంటరిగా ఏకాంత అనుభవము, ప్రార్థనా జీవితము కలిగి మనము ఉండాలి. ప్రియమైన బిడ్డ, మనం దేవునితో వ్యక్తిగత ప్రార్థనా జీవితం అనేది మనకు ఉన్నదా లేదా ఒకసారి ప్రశ్న వేసుకుందాం. మన ప్రార్థనా జీవితం ఎంతసేపు దేవునితోటి మాట్లాడుతూ ఉన్నామో ఒకసారి ఆలోచన చేయండి. కేవలం ఉపవాసం ఉన్నప్పుడే దేవునితో మాట్లాడుతున్నామా? ప్రతినిత్యము దేవునితోటి మాట్లాడే వారంగా, దేవునితో సహవాసం చేసే వారంగా, ఆయన ప్రార్థించే వారంగా ఉన్నామా? ఒకసారి ప్రశ్న వేసుకోండి. ప్రియమైన బిడ్డలారా, ఉపవాసాలు కాబట్టి ఉపవాసాల్లోనే దేవునితో గడపడం కాదు, ప్రతినిత్యము కూడా నీవు నీ యొక్క ఇంటి వారితోటి ఎలాగైతే మాట్లాడుతూ ఉన్నావో నీ దేవునితో కూడా నీవు అట్టి విధంగానే ప్రతిరోజు నీవు ఆయనతోటి మాట్లాడుతూ ఉండాలి. ప్రతిరోజు, ప్రతి పూట ప్రతి విషయంలో కూడా దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఎవరికి లేదు తెలుసా? ఎవరికి లేదు ఆధిక్యత. దేవుని నమ్మిన వారికి ఆధిక్యత. నిత్యము కూడా దేవునితో మాట్లాడే అనుభవం. ఆయన ఎలాంటి వాడో తెలుసా? చెవులుండి మందగిలిన వాడు కాదు, కనులుండి చూడలేనటువంటి వాడు కాదు, చేతులుండి సహాయం చేయలేనటువంటి వాడు కాదు మన దేవుడు. చెవులుండి వినగలిగే దేవుడు, నోరుండి మాట్లాడే దేవుడు, కనులుండి చూచే దేవుడు. ప్రియమైన సర్వంతర్యామి, నువ్వు ఏ మూలన కూర్చుండి నీ మూలుగును ఆయనతోటి వినమించుకున్న ప్రతి మూలుగును, ప్రతి కన్నీటిని, ప్రతి భాష బిందువును ఆయన తుడిచే గొప్ప దేవుడు. పిల్లల్ని వదిలేయండి. మన కోసమే చెప్తున్నానమ్మా. ప్రియమైన బిడ్డ, ఆయన ప్రతి బాష్ప బిందువును తుడిచే దేవుడు. మొదట సమాజ కూడిక కన్నా వ్యక్తిగత కూడిక, వ్యక్తిగత జీవితము, వ్యక్తిగతంగా దేవునితో గడపమనేది శ్రేయస్కరము మన జీవితాలకు. ప్రియమైన బిడ్డ, ఒకవేళ అటువంటి వ్యక్తిగతంగా దేవునితో గడిపే అనుభవం లేకపోతే మొదలు పెడదాం. ప్రియమైన బిడ్డలారా, దేవుడు అవకాశం ఇస్తున్నాడు. వ్యక్తిగతంగా దేవునితోటి మాట్లాడండి. నువ్వు మాట్లాడితే ఆయన ఖచ్చితంగా నీతోటి మాట్లాడతాడు.
ప్రియమైన ఆయన వాక్యం ద్వారా నీకు ఏ బాధ ఉన్నా, ఏ శ్రమ ఉన్నా ఆయన వాక్యం ద్వారా మళ్ళీ తిరిగి వెంటనే నీకు జవాబుని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆయనతో మాట్లాడే అనుభవాన్ని మనము కలిగి ఉందాం ప్రియమైన. నేను ఎప్పుడు ఇదే మాట, ఆయనతో మాట్లాడకపోతే, ఇంట్లో వాళ్ళు మనతో మాట్లాడకపోతే ఎంత వేదన కలతిరిగేస్తాం. నాతో ఎందుకు మాట్లాడట్లే, ఈ వ్యక్తి ఎందుకు మాట్లాడట్లే, నా భర్త ఎందుకు మాట్లాడట్లే, నా భార్య ఎందుకు మాట్లాడట్లే, నా తల్లి నా తండ్రి ఎందుకు మాట్లాడట్లేదని ఎంత వేదన చెందుతామో ప్రియమైన. దేవునితో మాట్లాడకపోతే నీ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. నువ్వు మాట్లాడితే నీ జీవితానికి సంతోషం. ఉపయోగించుకుందామా దేవుడిచ్చిన అవకాశాలు? 20 రోజులు పోగొట్టుకున్నాం, ఇంకా మన దగ్గర 18 రోజులు దేవుడు ఇచ్చాడు. ఉపవాస కూడికల్లో పాలు పంపులు పొందడానికి ప్రయత్నం చేయండి. మన మేలు కొరకే దేవుడు ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, నువ్వు ఒంటరిగా గడిపితే దేవుడు అద్భుతాలు జరుగుతాయి. ఎప్పుడైతే ఆయన తీసుకుని రాబడ్డాడో ఒంటరిగా దేవుని దగ్గరకు, రెండవదిగా ఆయన జీవితంలో జరిగినటువంటి అద్భుతం ఏంటి అని అంటే, ఆయన చెవులలోకి చూడండి, ఎప్పుడైతే ఆయన ఒంటరిగా తీసుకుని వచ్చాడో, ఏకాంతంగా తీసుకుపోయిన తర్వాత ఆయన వాని చెవులలో ఏం పెట్టాడంట? వ్రేళ్ళు పెట్టి ఉన్నాడనే వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, దేవుని చేతి వ్రేళ్ళు ఆయన చెవులోకి వెళ్ళినాయి, ఆ వ్యక్తి చెవులోనికి వెళ్ళినాయి ప్రియతల. కారణం, ఆ వ్యక్తి చెవుడికి గలవాడు, వినబడేటువంటి ఆ యొక్క గుణము లేదు అతనికి. ప్రియమైన బిడ్డలారా, అయితే చూడండి, దేవుని చేతి వేలు చేసే అద్భుతం ఏంటో తెలుసా? మనము పాత నిబంధన వాక్య భాగం నుంచి వస్తే ప్రియమైన బిడ్డలారా, దేవుని చేతి వేళ్ళు ప్రియతల అద్భుతాలు ఆయన చేతులు చేశాయి. ఎంత అద్భుతం అని అంటే ప్రియమైన, ఆ అద్భుతానికి సాక్షులు ఎవరండి? దేవుని చేతి హస్తాలకి సాక్షులు ఎవరు? మనమే. మనం ఎవరిలో నిర్మాణం చేయబడ్డాం? దేవుని చేతిలో. ఏమండి, నీవు పుట్టకముందే, మన తల్లి గర్భంలో రూపింపబడకముందే ఏం చేశాడంట? ఆయన అరచేతిలో మనల్ని చెక్కుకున్నాడంట. నువ్వు పలానా ఇంట్లో పుడతావు, పలానా ఇంటి వారి దగ్గరికి వెళ్తావని నువ్వు పుట్టకముందే ఆయన అరచేతి మీద నీకు రూపం ఎలాగ ఉండాలి, నీ రంగు ఏంటి, నీ భాష ఏంటి, నీ నడవడిక ఏంటి, ప్రతీదీ కూడా మనల్ని తల్లి గర్భంలో బేజముగా ఇయ్యక ముందే తన అరచేతిలో చెక్కుకున్న మహానుభావుడు అండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత అద్భుతమైనటువంటి రూపాన్ని దేవుడు మనకు పుట్టకముందే ఇచ్చినాడు. మా చేతుల వేళ్ళ ద్వారా అద్భుతాలు చేశాడు. ఇంకా చెప్పాలంటే ఆది మానవులు ఏంటండి, ఆది పితరులైనటువంటి ఆదాము అవ్వల్ని ప్రియమైన బిడ్డలారా, ఒక మంటిని తీసుకుని తన చేతులతోటి నిర్మాణము చేసి చక్కని స్ట్రక్చరు ఇచ్చి ప్రియమైన కళ్ళు, ముక్కు, నోరు, చెవులు ఇవన్నీ చూడండి ఎంత అద్భుతమో. ఒక మట్టి ముద్దను తీసుకొని మనిషి రూపాన్ని చేసి అద్భుతంగా ఒక డిజైన్ చేశాడు కదా మన రూపాన్ని. ఆయన చేతి వేలులో అద్భుతం ఉంది ప్రియమైన బిడ్డలారా. ఇంకా చెప్పాలంటే ప్రియమైన బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు తప్పుడు ద్రోవ నడుస్తూ ఉన్నప్పుడు మీరు నడిచే మార్గం ఇటువంటిది కాదు అని చెప్పి వారి యొక్క అరణ్య మార్గములో వారిని బలపరచడానికి నిదానమైనటువంటి మార్గంలో మీరు నడవాలి అని ప్రియమైన బిడ్డలారా వారిని మోషే భక్తుని ఆయన కొండ మీదకు రమ్మని పిలిచి 40 దినాలు రాత్రింబగలు ఉపవాసం ఉండి ఆయన సన్నిధానంలో గడపడము ద్వారా ఆయన రాతి పలకల మీద తన హస్తాలతోటి, తన చేతి వేలతోటి దేవుడు ఏం చేశాడు? 10 ఆజ్ఞలను రాసి ఇచ్చాడు. 10 ఆజ్ఞలు ఆయన చేతితోటి రాయబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతో అద్భుతాన్ని చేసినాయి దేవుని యొక్క చేతి వ్రేళ్ళు ప్రియమైన బిడ్డలారా. ఇంకా చెప్పాలంటే అద్భుతము చెప్పాలంటే ప్రియమైన బిడ్డలారా, తప్పుదోవ నడుస్తూ ఉన్నాడు. దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ యొక్క ఉపకరణములని ఒక రాజు తాగుబోతుడై మత్తుడైపోయి వ్యభిచారుడైపోయి ప్రియమైన బిడ్డలారా సైన్యానికి కావచ్చు, మంత్రివర్గానికి, రాజ్యానికి విందును చేస్తూ దేవుని సన్నిధానంలో ఉన్న ఉపకరణములను తెచ్చుకొని తాగుతా ఏమంటారు సంతోష ఆనందాలతో ఉంటుండంటే దేవుని మందిరంలో ఉపకరణాలు తీసుకొని వ్యర్థంగా ఉపయోగిస్తున్నాడని చెప్పి ఆ వ్యక్తికి కనుదృష్టికి కనిపించేలాగా గోడ మీద ఒక రాత రాశాడు. ప్రియమైన బిడ్డలారా, ఇదిగో నువ్వు చేస్తున్న పని తప్పు, ఇప్పుడు వెంటనే యొక్క స్థితిలో నుండి నీ రాజ్యం నీ నుండి వెళ్ళిపోతుంది, నీవు ఒక సింహాసనం నుండి కిందకు
తోలివేయబడతావు, నీవు హతమార్చబడతావు. నీవు త్రాసులో నిన్ను తూస్తా ఉన్నప్పుడు చాలా తక్కువ స్థితిలో ఉంది నీ యొక్క స్థితి. అందుకనే నువ్వు సింహాసనం నుండి నీవు కిందకు నెట్టివేయబడతావు, హతమార్చబడుతున్నావు అని గోడ మీద చేతి వ్రాసాడు. దానియేలు గ్రంథంలో చూస్తే ప్రియదేవుని బిడ్డలారా 5వ అధ్యాయం 24వ వచనం చూడండి. బెల్షాజరు రాజుకి దేవుడు ప్రియదేవుని బిడ్డలారా సూటిగా హెచ్చరిక చేతి వ్రేళ్ళు గోడ మీద రాశాడు. ఒక మనిషిని తప్పు చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని ప్రియదేవుని బిడ్డలారా సరైనటువంటి మార్గంలో నడిపించడానికి దేవుడు సూచనగా తన చేతి వ్రేళ్లను ఉపయోగించినట్టుగా అక్కడ వాక్యం కనబడతా ఉంది. ప్రియదేవుని బిడ్డలారా మరొక అద్భుతం చూస్తే నూతన నిబంధనలో ప్రియదేవుని బిడ్డలారా వ్యభిచారంలో పట్టబడినటువంటి ఒక స్త్రీ పట్టబడింది. మనుషుల చేత రాళ్లతోటి కొట్టించుకుంటూ పరుగులెడతా ఉంది. అక్కడ యేసయ్యను చూసి యేసయ్య పాదాల మీద పడిపోయింది. యేసయ్య మీద పాదాల మీద పడిపోతూ ఉంటుంటే యేసయ్యను పట్టుకుంది. ఏంటమ్మా అంటే రాళ్ళతో కొడతా ఉన్నారు, రాళ్ళెత్తారు. ఈమె వ్యభిచారంలో పట్టబడింది. మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఈమెను రాళ్ళతో కొట్టి చంపేయాలి. ఏమండి, స్త్రీని చంపుతున్నారు కానీ వ్యభిచారంలో పట్టబడిందని అదే పాపం పురుషుడు కూడా ఉన్నాడు. కానీ ఆ పురుషుని మాత్రం వదిలిపెట్టేసింది ఈ సమాజం. ప్రియదేవుని బిడ్డలారా అయితే ఆ స్త్రీని మాత్రం రాళ్ళతో కొట్టాలి అని చెప్పి రాళ్ళు ఎత్తి చూస్తూ ఉంటుంటే మారు మాట్లాడలేదు. నువ్వు మెస్సయ్యవు అంటున్నావు కదా, నువ్వు రక్షకుడు అంటున్నావు కదా, మోషే ధర్మశాస్త్ర ప్రకారం చెయ్యాలా వద్దా, తప్పు చేసిన స్త్రీని శిక్షించాలా వద్దా అంటే యేసయ్య శిక్ష పడాలంటున్నాడు. కానీ అక్కడ రాస్తా ఉన్నాడు, రాళ్ళు విసరండి, రాళ్ళు విసురుతాకి సిద్ధంగా ఉన్నారు. నేల మీద ఏదో రాస్తా ఉన్నాడు. మొదటివాడు, రెండోవాడు, మూడోవాడు అందరూ కూడా తలలోంచి చూస్తూ ఉన్నారు. అయ్యో ఈ పాపం నాదే, ఏంటి ఈయన నా పాపం రాస్తా ఉన్నాడు. వెళ్ళిపోయాడు మొదటోడు. రెండోవాడు చూస్తున్నాడు, అయ్య బాబోయ్ నా పాపం రాస్తున్నాడని రెండోవాడు, మూడోవాడు, నాలుగోవాడు ఆమె మీద రాళ్ళు వేయాలని సిద్ధపడుతున్నటువంటి ఒక్కొక్కడు కూడా దేవుడు నేల మీద ప్రతి ఒక్కరి పాపము తన చేతి వ్రేలితో రాస్తా ఉంటుంటే అది చూసి ఎవ్వరికి కూడా ధైర్యము చాలక ప్రియదేవుని బిడ్డలారా వెంటనే పరుగున వెళ్ళిపోయారు. ఆయన అంటున్నాడు, ఇంకెప్పుడు కూడా నీవు పాపం చేయొద్దమ్మా, వెళ్ళు అని ఆ స్త్రీని పంపించేశాడు. దేవుని యొక్క చేతి వ్రేళ్ళు ప్రియదేవుని బిడ్డలారా గొప్ప అద్భుతాలు జరిగిస్తాయి. దేవుని చేతి వ్రేళ్ళు ఆశ్చర్య కార్యములు జరిగించేటువంటి రీతిలో ప్రియదేవుని మన జీవితాల్లో జరుగుతాయి. ప్రియదేవుని బిడ్డలారా ఆయన చేతి వ్రేళ్ళ ద్వారా అద్భుతము. ఆయన ఆ వ్యక్తి చెవులో వేలు పెట్టి ఆయన నిట్టూర్పు విడిచాడు అనగా ఆకాశం వైపు కన్నులెత్తి ఆ వ్యక్తి యొక్క చెవు తెరవబడాలి అని చెప్పి ప్రియదేవుని బిడ్డ యేసుక్రీస్తు ప్రభువారు నిట్టూర్పు విడిచాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దాని యొక్క పర్యాయ పదాలు ఆలోచన చేస్తే బాధపడ్డాడు. మూసుకుపోయిన తన చెవి తెరవబడాలని యేసయ్య బాధపడ్డాడు, ఏడ్చినట్టు. ఇంకా చెప్పాలంటే అసలైన అర్థం ఏంటో తెలుసా? నిట్టూర్పుకు అర్థము ఏడ్చుట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు కన్నీరు విడిచాడు, నిట్టూర్చాడు, అంగలార్చి ప్రియదేవుని బిడ్డలారా ఆకాశం వైపు కన్నులెత్తి ఆయన ఎఫ్ఫతా అనగానే తెరవబడుట. తెరుచుకో, మూసుకుపోయిన చెవి తెరవబడు అని ప్రియదేవుని బిడ్డలారా దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ఆయన ఆ మాట తెలియజేశాడు. ప్రియదేవుని బిడ్డలారా ఈ యొక్క
వ్యక్తి యొక్క జీవితం, ఆయన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆ చెవి భాగము ఎలాగైతే మూసుకుపోయిందో ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి చెవి మూసుకుపోయినట్టుగానే మనం కూడా మన హృదయాల్ని మూసుకుపోయేలాగా, మందగిలిగిపోయినట్టుగా మనము చేసుకుని ఉన్నాము. ప్రియమైన బిడ్డలారా, మన చెవులు, మన హృదయము కూడా మూసుకుపోయినాయి, మన హృదయం కూడా మూసుకుపోయింది ప్రియమైన బిడ్డలారా. అందుకనే దేవుడు మనల్ నిమిత్తము ఆకాశం వైపు కన్నులెత్తి అంగలారుస్తున్నాడు, నిట్టూర్పు విడుస్తా ఉన్నాడు. దేని కొరకు? మన హృదయము తెరవబడాలి. మూసుకుపోయిన మన హృదయము తెరవబడాలి. మన హృదయము తెరవబడటలేదు కాబట్టే దేవుని సన్నిధి అంటే మనము అంత తేలికగా తీసుకుంటా ఉన్నాం. మన హృదయము తెరవబడటలేదు కాబట్టే దేవుని సన్నిధికి ప్రాముఖ్యత ఇవ్వకుండా లోకంలో జరిగే ప్రతి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూ దేవుని అంటే దూరము పెడతా ఉన్నాం. మన హృదయము మూసుకుపోయిన హృదయము కలిగి ఉన్నాం ప్రియమైన బిడ్డలారా. అందుకనే మనం విన్నది ఇతరులకు చెప్పలేని స్థితిలో ఉంటా ఉన్నాం ప్రియమైన బిడ్డలారా. దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేని స్థితిలో ఉన్నాం. ఆ యొక్క వ్యక్తి ఎదుటకొచ్చి ఆయన నిట్టూర్పు ఊడిస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నీ దగ్గర ఉండి ఆయన ఏడుస్తూ ఉన్నాడు, అంగలారుస్తున్నాడు. మన కోసమే నీ హృదయము తెరవబడాలని, మూసుకుపోయి నీ హృదయము తెరుచుకోబడాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎఫ్ఫతా అని అరుస్తూ ఉన్నాడు, తెరవబడు అని అరుస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, ఎప్పుడైతే తెరవబడు అనేటువంటి మాట వెళ్ళిందో, ఇప్పుడు ఆయన చెవులలోకి ఏం వేశాడో తెలుసా? ఏం వెళ్ళిందో చూడండి. ఆయన ఎప్పుడైతే వేలు పెట్టాడో, వేలు పెట్టగానే మూసుకుపోయిన అతని చెవు తెరవబడిన తర్వాత ఆయన చేసిన పని ఏంటో చూడండి. ఆయన ఉమ్మి వేశాడు. ఆ చెవులలో ఏం వేశాడండి? ఉమ్మి వేశాడు. ఉమ్ము వేయుట ప్రియమైన బిడ్డలారా, ఉమ్ము అనేది మనం ఆలోచన చేస్తే మన యొక్క నోటిలో వచ్చేటువంటి లాలాజలము. ఒకవేళ మన దాహార్తిని తీసుకుంటాకి ప్రియమైన మనం త్రాగినటువంటి నీరు కొన్ని మన యొక్క శరీరంలో ఉన్నటువంటి శ్వేతగంధ్రుల ద్వారా అది చెమట రూపంలో బయటకు పోతుంది. తర్వాత మూత్రంలో అది బయటకు పోతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అది నోటికి దాహము తీర్చే విధంగా మనకు ఉంటుంది, మనలో ఉండేటువంటి లాలాజలము. ఈ లాలాజలాన్ని ఆయన ఏం చేశాడు? అతని చెవులో వేశాడు. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఈ యొక్క ఆత్మీయ అర్థాన్ని మనము ఆలోచన చేసినట్లయితే, ఈ లాలాజలము అనగా నీరు. ఈ నీరు అనేది ప్రియమైన బిడ్డలారా దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం ఈ యొక్క లాలాజలము. ప్రియమైన బిడ్డలారా, ఆయన చేతిలో వేలు పెట్టగానే ఉమ్మి వేశాడు. ఎప్పుడైతే అతని యొక్క చెవి తెరవబడిందో, ఇప్పుడు అతని చెవులలోకి ఏం చేర్చబడుతుంది, ఏమి వెళ్ళబడుతుంది అనగా దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు యేసయ్య పంపిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము అతని యొక్క చెవులలోకి ప్రకటింపబడుతూ ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో కూడా మనము కూడా మన యొక్క చెవులతోటి మనం వినాల్సినది దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటలు మనము వినేవారంగా మనము ఉండాలి. ఎప్పుడైతే మన హృదయము తెరవబడుతూ ఉందో, దేవుని యొక్క వాక్యం అనేది మనలోకి వెళతా ఉందని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం చూద్దాం ప్రియమైన బిడ్డలారా, ఆయన చెవులు ఎప్పుడైతే తెరవబడ్డాయో దేవుని యొక్క వాక్యాన్ని ఆయన పంపి ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, మన చెవులతోటి మనం దేనిని వింటున్నామో ఒకసారి ఆలోచన చేయండి. తిమోతికి రాసిన 2వ పత్రికలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము
తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతున్నాను చూడండి. 3-4 వచనములు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగుచేసి సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. దేని స్తోత్రం కలుగునుగాక. వాక్యం చెప్తా ఉంది చూడండి, జనులు ఎలా ఉన్నారంట? హితబోధను సహింపక అని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆ హితబోధ అంటే చూడండి, కింద ఫుట్ నోట్లో ఏమిచ్చాడు? ఆరోగ్యకరమైన బోధ. అది వినడానికంట మనుషులకి ఇష్టం ఉండట్లేదు. కానీ దేనికి ఇష్టపడుతున్నారు చూడండి? దురద చెవులు కలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధ. అంటే ఇక్కడ వాక్యం సెలవిస్తోంది, దేవుని యొక్క వాక్యము, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి దేవుని యొక్క వాక్యం వినడానికి మనిషికి ఇష్టత ఉండట్లేదంట. కానీ దురద చెవులు గలవారే, దురద చెవులు, వాక్యం కాకుండా ఏదైనా విషయాలు చెప్తే మాత్రం ఆసక్తిగా వింటామంట. వాక్యం కాకుండా ఇక్కడ ఎవరి గురించి చెప్పినా, ఏ కథ గురించి చెప్పినా, ఏ అడ్వర్టైజ్మెంట్ల గురించి చెప్పినా వింటూ ఉంటాము. కానీ దేవుని యొక్క వాక్యం మాత్రం హృదయంలోకి చేర్చబడదు. వాక్యం ఎప్పుడైతే మొదలు పెడతామో ఊపుతూ ఉంటుంది, విసుగు వస్తూ ఉంటుంది, మొట్టకాయ ఊగు 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 జోగు 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 అని నిన్ను నెట్టుతూ ఉంటుంది. ఏంటది? నిద్ర. ఎక్కడ రాదు నిద్ర. దేవుని మందిరంలో మాత్రం నిద్ర, భయంకరమైన నిద్ర వస్తుంది అండి. హాయిగా నిద్ర పడుతుంది, ఎక్కడ నిద్ర పట్టదు. కానీ ఏమండి, దేవుని వాక్యం, దేవుడు వాక్యాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి బోధకుడు బోధిస్తూ ఉంటుంటే ఆరోగ్యమైన బోధ చెప్తా ఉన్నప్పుడు అనారోగ్యం కలిగించే నిద్ర నీకు వస్తుంది. నిద్ర ఎక్కడ పోవాలో అక్కడ పడుకుంటేనే మనకు ఆరోగ్యం. ఎక్కడ పడితే అక్కడ పడుకుంటే అది మంచిది కాదు అంటూ ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ నిద్ర వస్తే ఏమంటారు? ఎవరు తిట్టలేదా మిమ్మల్ని? మా ఇంట్లో మమ్మల్ని పడుకోనివ్వరండి, దరిద్రం వెంటాడుతుంది అంటారు అండి. కొంతమందికి ఎక్కడ కూర్చుంటే అక్కడ నిద్రలు వస్తూ ఉంటాయి. దరిద్రం. పనిలోకి వెళ్ళి నిద్ర వస్తావా? అబ్బే కూలిపోతుంది కదా. పనిలోకి వెళ్ళి పని చేయకుండా కూర్చుంటే రైతు ఊరుకుంటాడా? అబ్బే ఎక్కడ ఊరుకుంటారో చెప్పనా? సేవకుడు ఏమనలేడు కదా. దేవుని సన్నిధిలో మాత్రం హాయిగా నిద్రవచ్చు, హాయిగా జోగవచ్చు, హాయిగా అన్నీ చేయవచ్చు. ఏమండి, దేవుని సన్నిధిలో ఏదన్నా అంటే మనకు వెంటనే ఉండే పని ఏంటి? ఇక్కడతో స్టాప్ అయిపోయింది. పక్క గుడి, ఇది లేకపోతే ఇంకో గుడి లేదా మాకు? తేలిగ్గానే వేస్తారు. ఆ మాట అంటున్నప్పుడు హృదయంలోని వేదన రావాలా? మనం ఎక్కడ రక్షణ పొందామో అదే మనకు మరణించే వరకు అదే తల్లి అండి. తల్లిని విడిచి ఇంకో తల్లి దగ్గరికి వెళ్తామా? అది అంత భయంకరమైన స్థితి. మన తల్లిని విడిచి, మన తండ్రిని విడిచి ఇంకొకరిని మన సొంత తండ్రి అని పిలవగలమా? నీ స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు తల్లి సంఘాన్ని విడిచి నువ్వు వేరే సంఘానికి వెళ్తున్నావు అంటే నీ తల్లిని, నీ తండ్రిని నువ్వు చంపినట్టే. ప్రియదేని బిడ్డ, కాళ్ళతో గెంటి వేసినట్టే. మన తేలికైన మాటలు మాట్లాడుతూ ఉంటాం. జాగ్రత్త. దేవుడు అంటున్నాడు, ఆరోగ్యకరమైన బోధన నేను నీకు ఇస్తా ఉంటే మన చెవులతోటి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఇష్టత చూపించని వారంగా ఉంటున్నామంట. ప్రియదేని బిడ్డలారా, మనమైతే ఎలా ఉన్నాం? వాక్యం వింటున్నామా? వింటున్నవారు దేవునికి స్తోత్రం. ఇంకెవరు చెప్పట్లేదా? వింటలేదా? చెప్పలేదు హల్లెలూయా? ఇంకా గట్టిగా దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియదేని బిడ్డలారా, మన చెవులలో నిత్యము కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినేవారంగా ఉండాలి. తప్పితే దురద చెవులు కలిగి ఆవుల గురించి, ఏళ్ళ గురించి, వారి గురించి, వీరి గురించి మనకి చెప్తా ఉంటున్నప్పుడు మన చెవులను మనము ఇచ్చేవారంగా ఉండకూడదు. మన చెవులతోటి వినాల్సింది దేవుని యొక్క వాక్యం. మన హృదయము తెరవబడితే ప్రియదేని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వినే మనస్సును మనము కలిగి ఉంటాము. ప్రియదేని బిడ్డలారా, మన బిడ్డలకు కూడా అదే మనము నేర్పించే వారంగా మనము ఉంటామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. వేలులోకి పెట్టాడు, ఉమ్మి వేశాడు. ప్రియదేని బిడ్డలారా, ఆ తర్వాత జరిగింది ప్రియదేని బిడ్డలారా, ఆయన నాలుకను ముట్టాడు. నాలుకను ముట్టిన తర్వాత ఆ నాలుక సడలి ఏం జరిగిందండి? నరములు సడలి అతను మాట్లాడడము ప్రారంభించినట్టుగా అక్కడ వాక్యము కనబడతా ఉంది. ఉమ్మి వేశాడు. ప్రియదేని ఏకాంత స్థలానికి తీసుకుని వెళ్ళబడ్డాడు. ప్రియదేని బిడ్డలారా,
ఆయన చెవిలో వేలు పెట్టాడు ప్రియదేని బిడ్డ, ఆయన చెవిలో ఉమ్మి వేశాడు ప్రియదేని బిడ్డ. ఇప్పుడు ఆయన నాలుకను ఆయన ముట్టాడు, ముట్టిన వెంటనే మాట్లాడడము జరిగింది ప్రియదేని బిడ్డలారా. ఎప్పుడైతే నువ్వు దేవునితోటి ఒంటరిగా ఉండేటువంటి అనుభవం నీవు కలిగి ఉంటావో, నీ హృదయం అనేది తెరవబడి దేవుని యొక్క వాక్యము నీలో చేర్చబడుతూ ఉంది. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం నీలో చేర్చబడిందో, నీ నోటి ద్వారా ఇప్పుడు ఏమొస్తుందో తెలుసా? దేవుని యొక్క వాక్యము, దేవుని గురించిన సాక్ష్యము నీ నోట నుండి ప్రకటించే బిడ్డగా నీవు తయారవుతావు ప్రియదేని బిడ్డలారా. ఎప్పుడైతే అతని నాలుకను ముట్టాడో ప్రియదేని బిడ్డలారా, మాట్లాడటం ప్రారంభించాడు. అప్పుడు యేసయ్య అక్కడ అంటున్నాడు చూడండి, 35-36 వచనాలు చూస్తే యేసయ్య ఆ వ్యక్తులతో అంటున్నారు. ఇప్పుడు అతను ప్రారంభించిన తర్వాత ఆయన అంటున్నాడు, అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. అప్పుడు ఆయన అది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది మరి ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయుచుండెను. దేని స్తోత్రం కలుగునుగాక. ప్రియదేని బిడ్డలారా, ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. యేసయ్య అద్భుతం చేసిన తర్వాత, అతను నాలుగుతో స్పష్టంగా మాట్లాడటం ప్రారంభించిన తర్వాత ఆయన అంటున్నాడు, నువ్వు జరిగింది ఎక్కడ కూడా చెప్పొద్దు, అద్భుతాన్ని చూసావు కదా, నువ్వు సైలెంట్గా ఉండు అని అంటే అనేకొద్ది ఏం చేస్తాడంట, నా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నా జీవితంలో అద్భుతాన్ని చేశారు. దేవుడు గొప్ప శక్తిమంతుడు, ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు అని యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆయన వద్దన్నా కొలది ఏం చేస్తున్నాడంట, ప్రకటన చేస్తూ ఉన్నాడు. దేని స్తోత్రం కలుగునుగాక. ప్రియదేని బిడ్డలారా, ఎప్పుడైతే నీ హృదయంలోనికి వాక్యము సంపూర్ణంగా పరిపూర్ణంగా వాక్యము నీలోకి వెళ్ళిందో, నీ యొక్క నోటి ద్వారా ఆ హృదయంలో చేర్చబడిన వాక్యాన్ని నీవు ఇతరులకు తెలియజేయాలి. దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతాల గురించి, ఆశ్చర్య కార్యముల గురించి, ఆయన నీ జీవితంలో చేసిన ప్రతి మేలును గురించి నీవు ప్రకటించే బిడ్డగా, ఆయన కొరకు సాక్షిగా నీవు వాడబడాలి అని దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియదేని ఆయన వద్దన్నా కొలది ప్రకటన చేస్తూ ఉన్నాడు. రానున్న దినాల్లో ప్రియదేని బిడ్డలారా, మనకి కూడా భయంకరమైన దినాలు రాబోతూ ఉన్నాయి. దేవుని యొక్క కార్యక్రమాలకి కావచ్చు, దేవుని సన్నిధికి కావచ్చు, దేవుని ఆరాధన చేయడానికి కావచ్చు, మనల్ని ఆటంకపరిచేటువంటి దుష్ట శక్తులు రాబోతూ ఉన్నాయి. వాటిని జయించాలంటే మన హృదయంలో వాక్యం అనేది మనము చేర్చుకోవాలి. ఆ వాక్యాన్ని చేర్చుకుంటూ అనేక మంది నిన్ను ఆపడానికి ప్రయత్నం చేస్తారు. దేవుని సువార్తను చెప్పొద్దు అన్నా కొలది మనం ఏం చేయాలా, దేవుని గురించి మనము ఘనపరచాలి, దేవుని గురించి మనం ప్రకటించే సాక్షులుగా మనము ఉండాలి. ప్రియదేని బిడ్డలారా, అదే వాక్యము సెలవిస్తూ ఉంది. మనం ఎందుకు రక్షించబడ్డాం? క్రీస్తు కొరకు సాక్షులుగా నిలబడడానికి, మరణించే వరకు కూడా ఆయన కొరకు మనము సాక్షులుగా మనం వాడబడాలి. ప్రియదేని బిడ్డలారా, మన నోటి ద్వారా దేవుని గురించిన వాక్కులే రావాలి కానీ ఆయన వాక్యం సెలవిస్తోంది. కొలసి పత్రిక చూడండి, మన నోటి ద్వారా మన నోటి నుండా ఏమొస్తున్నాయని అంటే, కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. 8వ వచనం, 3వ అధ్యాయము 8వ వచనంలో వాక్యం సెలవిస్తూ ఉంది. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను వీటన్నిటినీ విసర్జించుడి. దేనికి స్తోత్రం కలుగును గాక. ప్రియదేని బిడ్డలారా, మన నోటి ద్వారా ఏం రాకూడదంట, ఏం రాకూడదు, చెడ్డ మాటలు రాకూడదు అని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియదేని బిడ్డలారా, మన నోటి ద్వారా ఏం పలుకుతున్నాం, మన నోటి ద్వారా ఏం మాట్లాడుతున్నామో ఒకసారి ఆ విషయాన్ని గ్రహించండి. ప్రియదేని బిడ్డలారా, మాట్లాడుతూనే ఉంటాం, సరదా అనుకుంటూ ఉంటారు, బూతు మాట మాట్లాడుతూ ఉంటారు. రక్షించబడిన వారే ఎదుటివాడిని పిలవడానికి కావచ్చు, వెటకారంగా కావచ్చు. ప్రియదేని బిడ్డలారా, నోటి ద్వారా బూతులు భయంకరమైన చెడ్డ మాటలు మాట్లాడదు. ఇంకా చెప్పాలంటే కొంతమంది అయ్యగారి దగ్గర ఉన్నప్పుడు స్పష్టంగా మాట్లాడతారు, లేకపోతే వేరే సహవాసంలో ఉన్నప్పుడు మాత్రం వారి నోటంతా వచ్చేవి చెడ్డ మాటలే. ప్రియదేని బిడ్డ, దేవుడు ప్రతిదీ కూడా మన నోటి నుండి వచ్చేది, మన ఆలోచన నుండి వచ్చేది, మన హృదయంలో వచ్చిన ప్రతి తలంపు, మన ప్రతిదీ కూడా దేవుడు ఆయన వింటాడు, చూస్తాడు. ప్రియదేని బిడ్డలారా, ఒకవేళ మందిరంలో దేవుని సేవకుడు చూడట్లేదు, వినట్లేదు అనుకోవచ్చు, లేదా విశ్వాసులు వినట్లేదు అనుకోవచ్చు, కానీ సర్వంతర్యామి ఆయనకి అన్నీ
తెలుసు, చూస్తాడు. ప్రియమైన జాగ్రత్త, మన నోటి ద్వారా అటువంటి మాటలు రాకూడదు అని ఆయన కోరుకుంటా ఉన్నాడు. బూతు మాటలే కాదు, మన నోటి ద్వారా అక్రమమైనటువంటి ఆలోచనలు, ప్రియమైన బిడ్డలారా, ఆరాధన చేయాల్సినటువంటి మనస్సు, ప్రియమైన బిడ్డలారా, సిగరెట్లు కాల్చడం, మందు తాగడం, ప్యాకెట్లు, జోదం, దేవునికి వ్యతిరేకకరమైనటువంటి ఏవి కూడా మనలో నుండి రాకూడదు. ప్రియమైన బిడ్డలారా, ఆయన అదే కోరుకుంటా ఉన్నాడు. అందుకనే నీ హృదయం తెరవబడితే వాక్యం నీలో వెళ్తుంది. నీలో వెళ్ళినప్పుడే ఆయన కొరకు నువ్వు సాక్షిగా ఉంటావు. ప్రియమైన బిడ్డలారా, నువ్వు ఇంకా అటువంటి స్థితిలో ఉన్నావు కాబట్టే నిన్ను గురించి ఆయన అంగలారుస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఒకవేళ చెవిటి గల మోగవాడు, చెవిటి గల నత్తివాడు ఆయన దగ్గరకు తీసుకుని రాబడినట్టు ఈ మధ్యాహ్న సమయంలో నీవే ఆ వ్యక్తివి అనే ఆలోచన చేయి. నీవే ఆ వ్యక్తివి, ఆయన దగ్గరకు తీసుకుని రాబడ్డావు ఈ మధ్యాహ్న సమయంలో. ప్రియమైన బిడ్డ, ఎంతమంది అయితే ఆయనకు దగ్గరకు రావడానికి ఇష్టపడతా ఉన్నారు, అటువంటి స్థితిలో ఉన్నవారు ప్రియమైన బిడ్డలారా ఒంటరి జీవితము యేసు ప్రభు వారితోటి గడపడానికి ఇష్టత చూపిస్తారు. ఎవరైతే ఒంటరి జీవితం యేసు ప్రభు వారితోటి గడపడానికి ఇష్టపడుతున్నారో ప్రియమైన బిడ్డలారా, అటువంటి వారి యొక్క హృదయాన్ని దేవుడు తెరవడానికి ఇష్టత చూపిస్తాడు. నిన్ను గురించి ఆయన ఏడుస్తున్నాడు. ప్రియమైన ఆకాశం వైపు కన్నులెత్తి అంగలారుస్తా ఉన్నాడు. ఎఫతా అని అరుస్తా ఉన్నాడు. తెరవబడు, మూసుకుపోయిన హృదయమా తెరవబడు, మూసుకుపోయిన చెవులా తెరవబడు, మూసుకుపోయిన కన్నులా తెరవబడు. నీ హృదయాన్ని తెరవడం కోసం ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఎంతకాలమో దేవుని నీవు ఏడిపిస్తా కూర్చుంటావు. ప్రియమైన బిడ్డ, నీ జీవితంలో మార్పు కలదా? నీ జీవితంలో మారు మనసు లేదా? నీ జీవితంలో ఇంకా పశ్చాత్తాపం అనేది నీకు కలగట్లేదా? నిన్ను గురించి ఆయన ఏడుస్తున్నాడు. నిన్ను గురించి 2000 సంవత్సరాల క్రితమే నన్ను రక్షించడానికి తన యొక్క సజీవమైనటువంటి తన యొక్క ప్రాణార్పణను ఆయన త్యాగం చేశాడు కదా. ఇంకెంతకాలం ఆయన్ని ఏడిపిస్తూ ఉంటావు? నీ హృదయం దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు ఆయన. తెరవబడదా నీ హృదయం అని ఆయన అడుగుతా ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, తెరుచుకోవడానికి ఇష్టత చూపిస్తావా? ప్రియమైన బిడ్డ, ఇంకా లోకంలో ఉండడానికే నీకు ఇష్టత కలిగి ఉన్నదా? ఆలోచన చేయి. నీ హృదయంలోనికి యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆహ్వానించు. వాక్యానికి స్థానం ఇవ్వు. నీ యొక్క హృదయంలోనికి వాక్యానికి స్థానం ఇచ్చి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తే దేవుని కొరకు సాక్షిగా నువ్వు వాడబడతావు. ప్రియమైన బిడ్డ, ఎంతకాలము దేవుని సన్నిధికి దూరంగా ఉంటావు? ఎంతకాలం మన ఇంటి వారిని దేవుని సన్నిధికి దూరంగా ఉంచుతాము? ప్రియమైన బిడ్డ, రానున్నది ఈ కృపాకాలం అంతమైతే క్రీస్తు 2వ రాకడ అతి సమీపంగా ఉంది. ప్రియమైన బిడ్డలారా, అతి సమీపము. ఏనాడు ఈ యొక్క మనము లేపబడతామో ఎత్తబడతామో తెలియదు కాబట్టి రెప్పపాటులోనే జరగవచ్చు అన్ని కార్యాలు. ప్రియమైన బిడ్డ, అటు ఆ రెప్పపాటులో జరిగేటువంటి ఆ యొక్క సంఘం ఎత్తపడే స్థితిలో ఆ గుంపులోనే ఉండాలంటే ఈ యొక్క మధ్యాహ్న సమయంలో దేవుడు అవకాశం ఇస్తున్నాడు. హృదయం తెరవబడాలా? మూసుకుపోయిన నీ హృదయము తెరవబడడానికి ఇష్టత చూపించు. యేసు ప్రభు వారికి స్థానం ఇస్తేనే నీకు పరలోక రాజ్యం స్థానం ఉంటుంది. యేసు లేకపోతే నీ జీవితం శూన్యం. ప్రియమైన, నువ్వెంత సంపాదించినా, ఎంత ఆస్తి నీకున్నా, ఎంత చదువు నీకున్నా, ఎంతమంది బిడ్డలను కలిగి ఉన్నా, నీ భార్య నీ భర్త నువ్వు ఎంత ప్రేమించి ఇష్టపడినా కానీ యేసుకు మాత్రం స్థానం ఇవ్వకపోతే నీ జీవితమే వ్యర్థం, నీ జీవితమే శూన్యమో. ప్రియమైన బిడ్డ, జాగ్రత్త. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రియమైన దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మన జీవితాలు తెరవబడాలని ఆయన అంగలారుస్తూ ఉన్నాడు. ఏడవలసింది మనమైతే మన గురించి ఆయన ఏడుస్తూ ఉన్నాడు. మనం ఆయన ఏడిపించే వారంగా ఉండొద్దు. ప్రియమైన, మనల్ని బట్టి పరలోకంలో సంతోషించే పరిస్థితిని మనము బ్రతికి ఉన్నప్పుడు తీసుకుని రావాలి. ఇదిగో నా కుమార్తె, నా కుమారుడు నా కోసం ఈ లోకంలో ఎన్నో అవమానాలు భరిస్తూ ఉన్నాడు. నా కోసం ఎంతగానో ప్రయాసపడుతున్నాడు. నా సువార్తను ప్రకటిస్తున్నారు, నన్ను గురించి సాక్ష్యాన్ని చెప్తున్నారని దేవుడు సంతోషించేలాగా మనం ఉండాలి. కానీ ఆయన ఏడిపించే వారంగా మనము ఉండొద్దు. ప్రియమైన బిడ్డలారా, ఎప్పటికైనా ఇచ్చిన
అవకాశాలు మనం చేజార్చుకోవద్దు. దేవుడిచ్చిన ప్రతి అవకాశాన్ని మనం ఉపయోగించుకుందాం. ఆ వాక్యం వింటున్నప్పుడు మన హృదయంలో ప్రియమైన బిడ్డలారా పశ్చాత్తాపం కలిగే విధంగా వాక్యాన్ని బట్టి మారు మనసును కలిగి ఆ వాక్యం ద్వారా ఆ వాక్యాన్ని కలిగి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనము జీవిద్దాం. దేవుడు ఏది వద్దంటున్నాడో అది మానేద్దాం, ఏది చెయ్యమంటున్నాడో అది చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన బిడ్డలారా ఆ వ్యక్తిని బాగు చేసిన దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో నిన్ను నన్ను మనందరినీ కూడా బాగు చేయడానికి ఆయన ఇష్టత చూపిస్తున్నాడు. ఒకవేళ ఏ రోగాన్ని కలిగి ఉన్నావు, అనారోగ్యంతో శారీరక సంబంధమైన అనారోగ్యమా బాగవుతుంది. అదే ఆత్మీయ అనారోగ్యం అయితే దేవుని యొక్క వాక్యం ద్వారా నువ్వు శుద్ధీకరించబడాలి. ఆయన వాక్యాన్ని హృదయంలో చేర్చుకోవాలి. హృదయంలో చేర్చుకుంటూ ఆయన ప్రకటించే కుమారుడిగా కుమార్తెగా నీవు ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన సాక్షిగా ఉంటే పరలోక రాజ్యంలో మనకి స్థానాన్ని దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తాడు. అటువంటి కృపా పరిశుద్ధాత్ముడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.